క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకరక్షకుడు, సర్వశక్తిమంతుడు, పరిశుద్ధుడు అయిన యేసుక్రీస్తు ప్రభుని శ్రేష్టమైన ఘనమైన నామములో ఈ అరుణోదయ ధ్యానములో పాల్గొంటూ ఉన్న మీకందరికీ కూడా ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహా ఉచితమైన కృపను బట్టి గత రాత్రి అంతయు కూడా ప్రభువు మనకు సుఖమైన విశ్రాంతిని దయచేసి ఈ అరుణోదయమున మనమందరము క్షేమకరంగా లేచి ఆయన పాద సాన్నిధ్యములో ఆయనను స్తుతించి ఆరాధించుకునే గొప్ప భాగ్యాన్ని ప్రభు మనందరికీ అనుగ్రహించిన విధానమును బట్టి దేవాది దేవునికి స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈరోజు జన్మదినములు, వివాహ దినములు, ఆయా ప్రత్యేకమైన దినములు జరుపుకుంటున్న ప్రియ బిడ్డలందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించి ఆశీర్వదించాలని మీ కొరకు అనుదినము ప్రార్థిస్తూ ఉన్నాను. అందరూ క్షేమంగా ఉన్నారు కదా? ప్రియులారా, ఈ అరుణోదయ ధ్యానంలో మనమందరం కలిసి ప్రభుని నామమును స్తుతించుటకు గాను ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుండి 7వ కీర్తన సన్నుతింతుమో ప్రభు సదమలమగు భక్తితో అనే కీర్తన పాడుకుందాం. సన్నుతింతుమో ప్రభు సదమలమగు భక్తితో, సన్నుతింతుమో ప్రభు సదమలమగు భక్తితో, కన్న తండ్రి కావుమా కలుషములెడ బాపుమా, సన్నుతింతుమో ప్రభు సదమలమగు భక్తితో, నీతి సూర్య తేజమా జ్యోతిరత్న రాజమా, నీతి సూర్య తేజమా జ్యోతిరత్న రాజమా, పతక జన రక్షక పతిత పవన నామక, సన్నుతింతుమో ప్రభు సదమలమగు భక్తితో, పాప చింతలన్నిటిన్ పరద్రోలుమో ప్రభో, పాప చింతలన్నిటిన్ పరద్రోలుమో ప్రభో, నీ పవిత్ర నామమున్ నిరతము స్మరించేదం, సన్నుతింతుమో ప్రభో సదమలమగు భక్తితో, సన్నుతింతుమో ప్రభో సదమలమగు భక్తితో. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అరుణోదయ ధ్యానములో మనమందరము ఏక మనస్సుతో, ఏకాత్మతో ఆయనను ఆరాధన చేసుకుందాం. అందరూ నాతో ఏకీభవించండి. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. దయతో ఈ మాటలు నా వెనుక చెప్పండి. ప్రభువా మమ్మను కనికరింపుము, క్రీస్తు మమ్మను కనికరింపుము, ప్రభువా మమ్మను కనికరింపుము.
క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని శుభనామంలో 2024వ సంవత్సరం సెప్టెంబర్ మాసం 11వ తేదీ కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాన్ని చదువుకుందాం. 2024వ సంవత్సరం సెప్టెంబర్ మాసం 11వ దినపు అరుణోదయ ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం. నా మందిరములో ఆహారమునున్నట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లు విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదను అని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచూ ఉన్నాడు. దేవుని పరిశుద్ధ లేఖన భాగాన్ని మరల చదువుకుందాం. నా మందిరములో ఆహారమునున్నట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లు విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదను అని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచూ ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. క్రీస్తు యేసునందు మిక్కిలి ప్రియులారా, లోకరక్షకుడు, సర్వశక్తిమంతుడు, పునరుద్ధానుడు, త్రియేక దేవుడు అయిన యేసుక్రీస్తు ప్రభుని శుభకరమైన ఘనమైన నామములో మరొకసారి ఈ అరుణోదయ ధ్యానములో పాల్గొంటూ ఉన్న మీకందరికీ కూడా ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని మహా ఉచితమైన కృపను బట్టి గత రాత్రి అంతయు కూడా ప్రభువు మనకు సుఖమైన విశ్రాంతిని దయచేశారు. మనలను క్షేమకరంగా లేపి ఆయన పాద సాన్నిధ్యములో మనము గడపడానికి ఆయన చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ అరుణోదయ ధ్యానములో మనమందరము క్రమము తప్పక దేవుని సన్నిధానములో స్తుతించుటకు ఆయన చూపుచున్న కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. వాస్తవానికి ఈరోజు మీతో కలిసి ఆరాధించలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. కారణం, గత రాత్రి మరి విపరీతమైనటువంటి పెయిన్తో నేను బాధపడుతూ ఉంటూ ఉన్నాను. థ్రోట్ దగ్గర నుంచి చెస్ట్ వరకు చాలా పెయిన్ రావడాన్ని బట్టి కొంచెం రాత్రి నుంచి కూడా బాధపడుతూ ఉన్నాను. ఉదయకాల సమయంలో మరి సమయం అయింది కానీ లేవలేని పరిస్థితి. ఈరోజు ఒకవేళ నేను చేయకుండా ఆపేద్దామా అని అనుకున్నప్పటికీ కూడా పడుకున్నాను, కానీ మెలకు వచ్చింది, కానీ లేవలేని పరిస్థితి. కానీ లోపల నుంచి పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఎంత తొందర పెడతా ఉంటూ ఉన్నాడు. నేను బెడ్ మీద నుంచి లేచేటంత వరకు కూడా నా మనసు శాంతించలేదు. లేవలేని పరిస్థితి అయినప్పటికీ కూడా ఎంతగా నన్ను పరిశుద్ధాత్మ దేవుడు బలపరిచారంటే, లేచి గబగబా ఈ యొక్క ధ్యానం కొరకు సిద్ధపడడానికి ఆయన కృప చూపించారు. దేవుని యొక్క కృపను బట్టి
మరి కొంచెం మరి ఈ పెయిన్ తేలికపడింది. మీతో పాటు ఈ అరుణోదయ ధ్యానంలో పాల్గొనడానికి ప్రభువు కృప చూపించారు. అందును బట్టి దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉంటూ ఉన్నాను. మరి దేవుని యొక్క కృపలో నిన్నటి దినాన్న కూడా పాస్టర్ గారు నేను కలిసి హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. మరలా రాత్రంతా అలా అవ్వడం బట్టి ఈరోజు కూడా మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలని ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నాను. కానీ మరి కొంచెం ఉపశమనం కలగడాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దయతో మీరందరూ కూడా నా కొరకు, నా పరిచర్య కొరకు, కుటుంబం కొరకు ప్రార్థించాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉంటూ ఉన్నాను. ప్రియులారా, ఈరోజు మలాకి గ్రంథంలో ప్రభువు ఒక శ్రేష్టమైనటువంటి ఆశీర్వచనాన్ని ఈరోజు మన కొరకు అందిస్తూ ఉంటూ ఉన్నారు. అదే, నేను ఆకాశపు వాకిండ్లు విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదను. ఎంత గొప్ప మాటో! ఈ మాట శాశ్వతమైనటువంటి ప్రేమ కలిగిన దేవుడు ఎంత ప్రేమను మన పట్ల చూపిస్తూ ఉన్నాడో చెప్పుకోవడానికి ఇది గొప్ప నిదర్శనం. ప్రతి క్రైస్తవ విశ్వాసికి కూడా ఈ వాక్యం కంటతగా వస్తుంది. ఆశీర్వచనం కదా. ప్రతి ఒక్క విశ్వాసి కూడా ఈ వాక్యాన్ని తన హృదయంలో ఉంచుకుంటాడు. నిజమే, ఆకాశపు వాకిండ్లు తెరిచి ఆయన పట్టజాలనంత విస్తారమైన దీవెనలో మన మీదకి కుమ్మరిస్తానని వాగ్దానం చేస్తూ ఉంటూ ఉన్నాడు. వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు. ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే నాడు ఎలాగా ద్వితీయోపదేశకాండములో మరి అలాగే ఇతరుల ఇశ్రాయేలు ప్రజలకు ఎన్ని విషయాలు నేర్పించాడో ఈరోజు ఇశ్రాయేలు ప్రజలకు మలాకి ప్రవక్త ద్వారా ఈ విషయాన్ని తెలియచేస్తూ ఉంటూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితాలలో వారు ఆశీర్వాదాలు పొందడానికి, వారి మధ్య దేవుడు అనుగ్రహించే శ్రేష్టమైన దీవెనలన్నీ కూడా కుమ్మరింపబడడానికి వారు ఎలా ప్రవర్తించాలో, ఏం చేస్తే ఆ ఆశీర్వాదాలు కుమ్మరింపబడతాయో ప్రవక్త మలాకి ప్రవక్త చాలా తేటగా తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. నా మందిరములో ఆహారముండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి నన్ను శోధించండి అని ప్రభువు ఆజ్ఞాపిస్తూ ఉంటూ ఉన్నారు. గమనిస్తూ ఉన్నారా? ద్వితీయోపదేశకాండపు అనుభవాలు ఎన్నో వారి జీవితాలలో ఉంటూ ఉన్నాయి. ప్రవక్తలు వచ్చారు, ఎంతోమంది న్యాయాధిపతులు వచ్చారు, రాజులు వచ్చారు. వారందరి యొక్క జీవితాలలో కూడా ఇశ్రాయేలు ప్రజలు వారు ప్రవర్తిస్తూ ఉంటూ ఉన్న విధానాన్ని చూస్తూ ఉంటూ ఉన్నారు. కొన్నిసార్లు దేవునికి ధారాళంగా ఇచ్చేవారు, కొన్నిసార్లు దేవునిని తృణీకరించేవారు. తత్ఫలితంగా వారి యొక్క జీవితాలలో శాశ్వతమైనటువంటి ఆశీర్వాదాలు, సమృద్ధితో కూడిన ఆశీర్వాదాలు వారికి కొదువుగా ఉంటూ ఉన్నాయి. దేవుడు ప్రారంభములో వారు ఎంత దుష్టత్వపు జీవితాన్ని జీవించినా వారి పట్ల దయ చూపించాడు. కానీ కాలం గడుస్తూ ఉన్న కొలది కూడా వారి యొక్క జీవితాలలో మార్పు కావాలి అని ప్రభు కోరుకున్నాడు. గమనించండి, ఈ మలాకి గ్రంథ కాలంలో ఇశ్రాయేలు ప్రజలు వారు ఆశీర్వాదముల కొరకు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటూ ఉన్నారు. ఆశీర్వాదముల కొరకు ఎంతగానో వారు తప్పిస్తూ ఉంటూ ఉన్నారు. అయ్యో, ప్రభువు మమ్మలను పట్టించుకోవటం లేదు, ప్రభువు మా కొరకు ఏమీ అనుగ్రహించటం లేదు, ప్రభువు మమ్మలను దూరం పెడతా ఉంటూ ఉన్నాడు
ఎన్నో ఆలోచనలు వారి హృదయంలో కలుగుతూ ఉంటూ ఉన్నాయి. ప్రియులారా, మనకు తెలుసు కదా, పరిశుద్ధ గ్రంథంలో మలాకి గ్రంథం మరి పాత నిబంధన గ్రంథంలో చివరి గ్రంథం. మరి ఈ ఈ ఈ ఈ అనుభవాలు అయిపోయిన తర్వాత సుమారు 400 సంవత్సరాలు ఏ విధమైనటువంటి ప్రత్యక్షతలు కానీ, ఏ విధమైనటువంటి ఆశీర్వాదాలు కానీ ఇశ్రాయేలు ప్రజలకు అనుగ్రహింపబడలేదు. గమనించండి, వారి యొక్క జీవితాలలో వారికి ఉన్న భయంకరమైనటువంటి పరిస్థితులు ఎప్పటి నుంచి ప్రారంభమయ్యాయో తెలుసా? ఈ చివరి కాలములో నుండి కూడా ప్రారంభమయ్యాయి. ప్రవక్త వారితో అంటూ ఉన్నాడు, మీకు ఆకాశపు వాకిండ్లు విప్పి పటజాలనంత విస్తారమైన దీవెనలు కావాలా? అయితే మీరు చేయవలసిందేంటో తెలుసా? దేవుని మందిరములో ఆహారముడునట్లు మీ 10వ భాగమును దేవుని మందిరమునకు తీసుకుని రండి. ఈ మాట పాత నిబంధన కాలపు మాట. కానీ యేసుక్రీస్తు ప్రభుని యొక్క కాలం అయిపోయిన తర్వాత అపోస్తలుడైనటువంటి పౌలు దేవునికి ఇవ్వడం గురించి మాట్లాడుతూ పౌలు అంటాడు, 10వ భాగం కాదు, మీరు వర్ధిల్లిన కొలది దేవునికి ఇవ్వమంటాడు. అంటే పౌలు కాలం వచ్చేసేసరికి 10వ భాగం తక్కువైపోయింది. పాత నిబంధన కాలంలో దేవుని యొక్క నియమం, మీరు 10వ భాగం తీసుకుని రండి, 10వ భాగము దేవుని సొమ్ము అని మనం చెప్తా ఉంటూ ఉంటాం. 10వ భాగం దేవునికి ఇవ్వడం, నేనంటాను, నేటికి చాలా మందికి అలవాటు లేదు. కొందరు 10వ భాగాన్ని తీస్తూ ఉన్నాం అని చెప్తూ ఉంటారు. ఆ 10వ భాగాన్ని ఎలా దేవుని సన్నిధానమునకు ఇస్తూ ఉన్నారో వారికి, వారి మనస్సాక్షికి తెలుసు. ఎందుకు ఈ మాటలు నేను చెప్తా ఉన్నాను అంటే, 10వ భాగం దేవునిది, దానిలోనది కొంచెం నీవు వాడుకున్నా నీవు దేవునిది దొంగిలించిన వాడవే. కొందరు 10వ భాగపు అనుభవాలే లేవు. నేనంటాను, అలాంటి వారి యొక్క జీవితాలలో నిరంతరము దేవుని సన్నిధానములో దొంగతనం చేస్తూ ఉన్నటువంటి వారులముగానే ఉంటూ ఉన్నాం. గమనించండి, ఈ 10వ భాగం అది దేవునిది. ఇది అందరికీ తెలిసిన సత్యమే. అపోస్తలుడైనటువంటి పౌలు కాలంకి వచ్చేసేసరికి ఈ 10వ భాగం వల్ల అది తక్కువైపోయింది అని చెప్పి పౌలు ఏమన్నాడో తెలుసా? మీరు వర్ధిల్లిన కొలది దేవునికి ఇవ్వండి అంటాడు. నేనంటాను, ఇంకా మన పాత నిబంధన అలవాట్లే మనకు రాలేదు. ఇంకా నూతన నిబంధన అలవాట్లలోనికి మనం ఎప్పుడు వెళ్తాం? పాత నిబంధన 10వ భాగమే మనం ఇవ్వలేని పరిస్థితిలో ఉంటూ ఉన్నాం. నూతన నిబంధనలో పౌలు చెప్పినట్లు వర్ధిల్లిన కొలది దేవునికి ఎలాగిస్తాం? అంటే మనం దేవునికి ఇచ్చే విషయంలో ఎంత వెనుకబడి ఉన్నామో తెలుసా? ఇంకా మలాకి గ్రంథం వరకు కూడా రాలేదట. పాత నిబంధన కాలంలో చివరి పుస్తకం వరకు కూడా మనం రాలేదు. మనకు కలిగిన దానిని ఇంకా బిగబెట్టే పరిస్థితుల్లోనే మనం ఉంటూ ఉన్నామేమో. గమనించండి, ఆకాశపు వాక్యంలు విప్పి పట్టజాలినంత విస్తారమైన దీవెనలు కావాలని కోరుకుంటూ ఉన్నాము. కానీ మన చేయి చాచి దేవునికి ఇచ్చే పరిస్థితులు కనబడటం లేదేమో. నీకు దేవుని దీవెనలు ధారాళంగా లభించాలి అంటే యేసు చెప్పిన ఈ నియమాన్ని నీవు పాటించాలి. దానికోసం ఇతరులను అడగడం కాదు, ఇతరులకు ఇవ్వడమే పద్ధతి. నీవు ఇవ్వడం ద్వారా పుచ్చుకునే అర్హత నీకు ఉందని దేవుడు చూచి కొత్త వరకైనా
ఇతరులు నీకు ఇచ్చేలా చేస్తాడు. గమనిస్తూ ఉన్నారా? నీవు దేవునికి ఇవ్వడం అలవాటు చేసుకుంటే అప్పుడు నీకు పుచ్చుకునే అర్హత లభిస్తుంది. దేవునికి ఇవ్వడం అలవాటు చేసుకోకపోతే నీకు పుచ్చుకునే అర్హత లేదు, దేవుని నుండి పొందుకునే అర్హత లేదు. ఇవ్వడం అంటే చాలామంది ఆలోచనలో డబ్బు లేదా ఇతర వస్తువులు లేదా దేవునికి ఇవ్వవలసిన ఏదో ఉపకరణాలు, వీటిని గురించి ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నాం కదా. వీటికంటే ముఖ్యమైనవి కొన్ని ఉన్నాయి. అదే దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని, దేవుడు నీకు ఇచ్చిన శక్తిని బట్టి నీవు శ్రమించే అనుభవాలు, లేదా నీవు ఇతరుల కొరకు ఇచ్చే సలహాలు, లేదా నీవు ఇతరులకు చూపించే ప్రేమ, ఇతరుల అవసరతలో ఉన్న వారికి నీ హృదయపూర్వకమైనటువంటి పరిచర్య చేసే అనుభవాలు, ఇవన్నీ కూడా దశమ భాగముగా నీవు నీ పొరుగు వారికి ఇవ్వవలసిందే. గమనిస్తూ ఉన్నారా? మనం చెప్పుకున్న దానిలో కేవలం మన హృదయం అంతా కూడా మనకు కలిగిన ధనము చుట్టే తిరుగుతూ ఉంటుంది కదా మన హృదయం. కానీ నీవు దశమ భాగముగా ఇవ్వవలసినవి ఎన్నున్నాయో తెలుసా? నీ సమయాన్ని దేవునికి ఇవ్వాలి, నీ శ్రమను దేవునికి ఇవ్వాలి, నీ సలహాలు ఇవ్వాలి, నీ ప్రేమ ఇవ్వాలి, ఇతరుల పట్ల నీ హృదయపూర్వకమైనటువంటి పరిచర్య. భౌతికపరమైనటువంటి ఇన్ని అనుభవాలలో నీవు దశమ భాగమును తీసి ఇచ్చే అనుభవాలు నీ జీవితంలో ఉండాలి. ఉన్నాయా? దశమ భాగం అంటే కేవలం మనకు కలిగిన ధనమును గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నామే తప్ప సమయాన్ని గురించి మనం ఎప్పుడైనా ఆలోచన చేసామా? ప్రభువు చక్కటి జవసత్వాలు మనకిస్తూ ఉంటూ ఉన్నాడు. అయ్యో, నాకింతటి ఆరోగ్యం ఇచ్చాడు, కనీసం కొంచెమైనా దేవుని కొరకు నేను శ్రమ పడాలని ఎప్పుడైనా తలంచావా? చక్కటి జ్ఞానం ఇచ్చాడు ప్రభువు, నీకు వివేకం ఇచ్చాడు, నీవు ధైర్యం కలిగి సంపాదించుకుంటూ ఉన్నాం. నీ కొన్ని అనుభవాల ద్వారా వచ్చే సలహాలు నీ పక్కవాడికి చెప్పి అతడు కూడా మేలు పొందడానికి ఎప్పుడైనా సహకరించావా? అన్నిటికంటే మించి నీకున్న ప్రేమను నీ పొరుగు వారితో పంచుకున్నావా? ప్రియ విశ్వాసులారా, మన హృదయాలలో ఇలాంటి పరిస్థితులన్నీ కూడా ఎక్కడా కనబడటం లేదు. మనం దేవుని సన్నిధానానికి వెళతాం, మాకు కలిగింది ఏదో దేవునికి కొంత ఇచ్చేస్తే అక్కడితో మన బాధ్యత అయిపోయింది అని అనుకుంటాం. గమనించండి, దేవునికి ఇచ్చే విషయంలో చాలా శ్రేష్టమైనవిగా దేవునికి ఎంచి దేవునికి ఇవ్వాలి సుమా. ఆయన మందిరములో నిరంతరము ఆహారముడునట్లు 10వ భాగం అంతయు ఆయన మందిరపు నిధిలోనికి తీసుకుని వెళ్ళాలి. దీన్ని చేసి ఆయన శోధించమంటూ ఉన్నాడు. దీనిని చేయకుండా ఆయనను శోధించటానికి నీకు అర్హత లేదు. ఆ పని చేస్తేనే నీవు ఆయనను శోధించటానికి అర్హుడవు. ఎప్పుడైతే ఆ పని చేయగలిగావో అప్పుడు ఆయనను శోధించక్కల్లా ఆయనే నీకు సమృద్ధిగా సంతోషముతో ప్రభువు తప్పక దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. గమనిస్తూ ఉన్నారా? నీకు కలిగిన దానిని దేవునికి ఇవ్వడం అలవాటు చేసుకోవాలి. చాలామంది దేవుని యొక్క కృపను బట్టి చక్కటి జీతాలు పొందుకుంటారు, కానీ వారికి కలిగిన దానిలో 10వ భాగం తీయడం అంటే వారి ప్రాణం పోతుంది. అమ్మో, ఇంత డబ్బు చర్చికి ఇచ్చేసేయడమే, ఇంత డబ్బు దేవునికి ఇచ్చేసేయడమే, కొంచెం ఇస్తే ఎవరు అడిగొచ్చారులే, కొంచెం ఇస్తే ఎవరు చూశారులే. గమనించండి, మన యొక్క మనస్తత్వాలు ఎప్పుడూ కూడా ఎంత లేఖి హృదయాలతో మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నాము.
గమనించండి, ఈరోజు దేవునికి ఇవ్వడంలో నీవు ధారాళంగా ఉంటే ఆయనట నిన్ను పుచ్చుకునేవానిగా అర్హునిగా చేస్తాడట. అది ధనమైనా, సమయమైనా, శ్రమ అయినా, నీ సలహాలైనా, నీ ప్రేమ అయినా, ఇతరుల పట్ల నీ హృదయపూర్వకమైనటువంటి పరిచర్య అయినా, ఏదైనా సరే నీవు ధారాళముగా దేవునికి ఇస్తే ప్రభువు నీకు ధారాళముగా అనుగ్రహించడానికి ఇష్టపడతాడట. గమనిస్తూ ఉన్నారా? ఈ అనుభవాలు మన జీవితంలో లేవు గనుకనే మనం చాలా అవసరతల కొరకు నిత్యము కూడా ఆయన సన్నిధానము తట్టు ఎదురు చూస్తూ ఉంటూ ఉన్నాం. ఒకవేళ నీవు దేవునికి ఇచ్చే అనుభవాలుంటే నీవు దేని కొరకు కూడా ఎదురు చూడవలసినటువంటి పని లేదు. గమనించండి, నీవు దేవునికి ఇచ్చే అనుభవాలు నీ జీవితంలో ఉండటం వలన ఏదో ఒక విధంగా అవసరతలో ఉన్న వారికి సంపూర్ణమైనటువంటి ఆ ప్రతిఫలాన్ని దేవుడు తప్పక అనుగ్రహిస్తాడు. తనకున్న దానిలో నుండి ధారాళంగా ఇచ్చే విశ్వాసికి ఇది ఒక గొప్ప వాగ్దానం. ఇది నీకు కలిగినది ధారాళంగా గనక నీవు ఇవ్వగలిగితే నీకు ఏ అవసరత ఉన్నా సరే ఆ అవసరతలో దేవుడు కొంచెం కొంచెం ఇవ్వడు, సమృద్ధిగా సంపూర్ణంగా నీకు ఇస్తాడు. నమ్మిక కలిగి విధేయులై ధారాళంగా ఇచ్చేవారికి దేవుడు ఎన్ని వాగ్దానాలు ఇస్తూ ఉన్నాడు కదా. నమ్మిక కలిగి విధేయులై ధారాళంగా ఇచ్చేవారిని దీవించటం అంటే దేవునికి ఎంత ఇష్టమో. నీలో అలాంటి లక్షణాలు ఏవి లేకపోతే ఆయన దీవెనలు నీవు ఆశించటానికి అర్హుడవు కాదు. నీ చేయి చాచే అనుభవాలు గనక నీకు లేకపోతే, చేయి చాపే అనుభవాలు నీ జీవితంలో రావు, ఉండవు అనే విషయాన్ని మీరు గ్రహించాలి. అర్హత పొందలేవు, దేవుడిస్తాడు, తీసుకోవడానికి కూడా నీవు యోగ్యుడవు కాలేవు. అందుకే యేసు ప్రభువు వారు నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అని యేసు ప్రభు వారు చాలాసార్లు ఈ లోకంలో అనేక మందికి బోధిస్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథం అంతా చెబుతూ ఉన్న ఒకే ఒక శ్రేష్టమైన ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు. గమనించండి, ఇతరులను ప్రేమించి దేవుని నుండి దీవెనలు నీవు పొందుకోవాలి. ఇతరులకు నీ సమయాన్ని పంచుకొని దేవుని నుండి నీవు సమయాన్ని పొందుకోవాలి. ఇతరులకు నీ శ్రమను పంచి నీవు దేవుని నుండి శ్రేష్టమైన దీవెనలు పొందుకోవాలి. నీ సలహాలు, నీ ప్రేమ, ఇతరులకు నీ హృదయపూర్వకమైనటువంటి పరిచర్య ఇతరుల కొరకు చేసి దేవుని నుండి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకోవాలి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఆకాశపు వాక్యంలు విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు నీపైన, నీ కుటుంబం పైన, నీ గృహము పైన కుమ్మరింపబడాలి అంటే నీవు ఆయన మందిరములో ఆహారముడునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దానిని మీరు చేసి శోధించండి, అప్పుడు శ్రేష్టమైనటువంటి దీవెనలు మీకు కుమ్మరింపబడతాయి అని ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నారు. విశ్వసిస్తూ ఉన్నారా? ఆయన సన్నిధానములో ఆయన చేసే ఆశీర్వాదాలు, ఆయన ఇచ్చే శ్రేష్టమైన దీవెనలు పొందుకోవాలని కాంక్షిస్తూ ఉన్నారా? గమనించండి, ప్రభు మనల్ని ప్రేమించి ఈ వాగ్దానాన్ని మనకు ఆయన ఇస్తూ ఉన్నాడు. మన జీవిత స్థితిగతులను మార్చుకుందాం, మన ఆలోచన విధానాలను మార్చుకుందాం. ఆయన పాద సాన్నిధ్యంలో మనం ఆయనకు మనం సమర్పించుకుందాం. తలలో వచ్చుకుందాం, ప్రార్థనలు ఏకీభవిద్దాం. కృపగలిగిన తండ్రి, దయగల ప్రభువా, పరిశుద్ధడానికి స్తోత్రాలు. అయోగ్యులమైన మా జీవితాలలో ప్రభువా, నేనుండి వచ్చు శ్రేష్టమైన ఆశీర్వాదాలు మేము ఎలా పొందుకోవాలో మాకు మరొకసారి జ్ఞాపకం చేసినందులకు నీకు స్తోత్రాలు. ప్రభువా, అల్పులమైన మమ్మలను బలపరచండి, నీ ఆత్మచేత నింపండి.
ప్రభా, ఈ అరుణోదయ ధ్యానములో పాల్గొన్న నీ ప్రియ బిడ్డలందరినీ ప్రభా నీ చేతులకు అప్పగిస్తూ ఉంటూ ఉన్నాను. నీ కృపయు, క్షేమమును, సమృద్ధిని, సంతోషమును బిడ్డలకు దయచేయండి ప్రభువా. ఈ అరుణోదయ ధ్యానములో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున దీవించండి. అయోగ్యుడనైన నాకు ప్రభువా, నీవిచ్చిన ఈ సేవా భారమును బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. అరుణోదయముననే నీ సన్నిధానమును వెతికే భాగ్యాన్ని మాకు ఇచ్చారు ప్రభువా. నీ ప్రియ బిడ్డలతో ప్రభువా అరుణోదయముననే నీ దివ్యమైన వాక్కులు పంచుకుని గొప్ప భాగ్యాన్ని అనుగ్రహిస్తూ ఉన్నందులకు నీకు స్తోత్రాలు ప్రభువా. కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డ ఆశతో నీ పాదాల దగ్గర ఉన్నారు. వారి హృదయ వాంఛ తీర్చండి. వారికి కావలసిన ప్రతి అవసరత నీవు తీర్చి నీవే మహిమ పొందండి అయ్యా. అరుణోదయమున బిడ్డలతో కలిసి ఈ కొద్దిసేపు గడపడానికి నీవు ప్రభు నాకు ఇచ్చిన బలమును బట్టి, శక్తిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నాలో ఉన్న ప్రతి బలహీనత తీసివేయండి ప్రభా. నీ కృపా క్షేమములు నాకు దయచేయండి ప్రభా. ఇదిగో నా తండ్రి, నమ్మకమైన యథార్థమైన పరిచర్య చేయడానికి సహాయం చేయండి. అపవాది ఎంతగానో శోధిస్తూ ఉంటూ ఉన్నాడు. దుష్టుడిని ఎదిరించండి, అది మీ వద్ద నుండి పారిపోవునన్నావు ప్రభువా. ఎదిరించే శక్తిని నాకు దయచేయండి ప్రభువా. ఇదిగో నా తండ్రి, నీ ప్రియ బిడ్డల వారి గృహముల చుట్టూ నీ కాపుదల సంరక్షణ ఉంచి ఈ దినమంతయు నీ కాపుదల్లో ఉంచమని, మేమేమై ఉన్నామో మా జీవితములేంటో సమస్తము నీ చిత్తమని మేము ఎరిగి నీ చిత్తమునకు మమ్మలను మేము అప్పగించుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని ఈ ప్రార్థన నీ ప్రియ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి అందు నెరవేరునుగాక. మనదిన ఆహారపడి మాకు దయచేయము. అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించండి. శోధనలకు తేక దృష్టి నుండి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్, ఆమేన్. గొర్రెలకు గొప్ప కాపరి అయిన మన యేసుక్రీస్తు ప్రభుని యొక్క కృపయు, సమస్తమును వాక్శక్తి చేత సృజించిన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము కాపుదల ఈ అరుణోదయ ధ్యానమును విని ప్రార్థనలో ఏకీభవించిన ప్రియ బిడ్డలందరికీ, వారి కుటుంబాలకును, వారి విశ్వాస జీవితానికి దేవుడు సదా సర్వత్రా తోడుగా ఉండి విశ్వాసంలో స్థిరపరిచి ముందుకు నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.